రెవెన్యూ సదస్సులు ఇంత పద్ధతిగా ఇంత తొందరగా పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ముఖ్యమంత్రి గారికి కానీ కలెక్టర్లకు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ వచ్చిన అర్జీలు ఏంటంటే మా భూములు లాక్కున్నారు, మా భూములు కబ్జాలు చేశారు, మాకు తెలియకుండానే మా ఆన్లైన్లో మా పేర్లు మారిపోయినాయి, ఇలా రకరకాల కంప్లైంట్, చాలా వరకు కంప్లైంట్లు ఇవి ఉండడం వల్లే రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. రెవెన్యూ సదస్సులు ఒక భూములకే సంబంధించి కాకుండా మిగతా రెవెన్యూ సమస్యలు ఏమున్నా కూడా వాళ్ళు మీ ఊరికి వచ్చినప్పుడు మీరు తీర్చుకోండి అని చెప్పి అన్నీ కూడా దానికి ఇంక్లూడ్ చేయడం జరిగింది. మన జిల్లాలో అయితే కలెక్టర్ గారు ఇంటింటికి పోయి నీ పేరు మీద ఈ భూమి ఉంది, కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకో ముందే అని చెప్పి దాంట్లో ఏమైనా సమస్యలు ఉంటే రా నేను తీరుస్తా అని చెప్పే పరిస్థితికి తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చినట్లు కలెక్టర్ గారు ఒక అడుగు ముందుకేసారు. దాని తగ్గట్టు అధికారులందరూ కూడా పకడ్బందీగా మన కమలాపురం కాన్స్టిట్యున్సీలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు చూసుకోలే మాది బాగుందిలే అనుకుంటాం, మనకు అవసరం వచ్చి చూసిన రోజు పోతే మన పేరుతో లేకుండా పోతా ఉంది. ఆ సమస్య మళ్ళా రాకూడదని చెప్పేసి మీ ఊరికి రెవెన్యూ సదస్సులు పెట్టడానికి వచ్చిన రోజే మీ ఇంటికి వచ్చి మీ భూములన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి మీ సమస్యలు అడిగి తెలుసుకొని దాన్ని తీర్చడం జరుగుతుందంటే ఇది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్యం అవుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను.